విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరమని, విద్య ఒక్కటే మనిషిని ఉన్నత స్థాయిలో నిలబెడుతుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పోచంపల్లిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన కలజాన్స్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి విద్య అనేది చాలా ఆవశ్యకమని, విద్య మనిషి యొక్క స్థాయిని పెంచుతుందని, విద్యతోనే మనిషి ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతాడని అంబేద్కర్ ఆనాడే చెప్పాడని, అలాగే అంబేద్కర్ చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం ఉచితంగా అందించే దిశగా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. ప్రపంచ దేశాలలో సేవలు అందిస్తూ కలజాన్స్ సంస్థ మానకొండూరు నియోజకవర్గంలో నెలకొల్పడం, ఇక్కడున్న విద్యార్థులకు అతి తక్కువ ఫీజుతో ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యను అందించడం అభినందనీయమని, ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్న సంస్థకు తమ సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, హైకోర్టు మాజీ జస్టిస్ జి చంద్రయ్య, ఏజేఆర్ కన్స్ట్రక్షన్స్ చైర్మన్ అంబడి జోజిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదేలు, వైస్ చైర్మన్ తిరుమల రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు రవీంద్రచారి, ఫాదర్స్ పెడ్రో అగాదో, ఉడుముల బాల, జోసెఫ్ స్టాలిన్ నాసిన్, విజయపాల్, సంతోష్ రెడ్డిలతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల నిర్వహణ సంస్థ, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. Mr. Ambedkar used to say that for everything education is a must. Education will transform your life. So by choosing the Kalazanzas institutions to education all over the world, we are very happy and I wish you all of them a very best. And you are giving the education for the poor people with a minimum price. People may say something, but don't worry about it. We are here to support you in all aspects. Your school will not be touched by anyone. Your school cannot be given any scope to anyone. So we are here, our government, our beloved Chief Minister Ravindra Reddy has chosen an international school, Young India International School, residential school. Everything should be there, from primary educations to degree college with international standards. So my government's priority is also education and medical health. So this is the priority. So I am requesting whoever has come here, parents, friends, everybody, we should protect the school, we should guide them, we should encourage them.